ఏపీ కేబినెట్ రేపు సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ఏపీ ప్రభుత్వం అందించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. పీఆర్సీ, ఐఆర్లపై కూడా చర్చించి రేపు ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏపీ కేబినెట్ రేపు సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ఏపీ ప్రభుత్వం అందించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా సమాచారం. పీఆర్సీ, ఐఆర్లపై కూడా చర్చించి రేపు ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రహనా, రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిత్వ శాఖ కూడా రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. దీంతో కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శుభవార్త చెప్పనున్నారని తెలుస్తుంది. మనం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా సంక్రాంతి కానుక ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం పెండింగ్ లో ఉన్న 2 డిఏలు ఉద్యోగాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఉన్నారు. దాంతో పాటుగా పిఆర్సీతో పాటుగా మధ్యంతర కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో కూడా ఏపీ కేబినెట్ రేపు సచివాలయంలోని వెలగలబుడుగులోని సచివాలయం 1వ బ్లాక్ లో జరగనుంది. దీంతో కూడా ఏపీ మంత్రివర్గం ఈ సమావేశం అయితే మాత్రం కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ కీలక సమావేశంలో అయితే మాత్రం పలు ముఖ్యమైన అంశాల మీద కూడా భేటీగా ఉన్నారు. దీంతో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఉచిత బస్సు కానివ్వచ్చు, అదేవిధంగా రేపు జరగాల్సినటువంటి వీటి అన్నిటిపై కూడా చర్చ జరగనుంది. ఇప్పటికే ఇటు మంత్రిత్వ శాఖతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా పోలవరం, అమరావతి నిర్మాణంపై కూడా ఈ చర్చలు అయితే జరగనున్నాయి. మహిళలకు కూడా ఉచిత బస్సు ఏదైతే ప్రయాణ హామీ ఏదైతే ఉందో అది కూడా ఆమోదం చేసేందుకు, అది కూడా ఉగాది నాటికి కూడా పూర్తి ప్రణాళిక చేసేందుకు కూడా చూస్తున్నారు. ఇప్పటికే దీనికోసం అయితే మాత్రం ఈ కేబినెట్ మీటింగ్ లో అయితే మాత్రం పలు కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ఇటు ఢిల్లీ కానివచ్చు, మహారాష్ట్ర కానివచ్చు, పలు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్న పరిస్థితులపై కూడా పూర్తిగా అంచనా వేసి దాన్ని బస్సును అమలు చేసే విధంగా అయితే మాత్రం ఉండేందుకు కూడా ఏర్పాట్లు కూడా సన్నాహాలు చేయనున్నారు. రేపు ఈ కేబినెట్ మీటింగ్ లో జరిగిన అనంతరం కూడా పూర్తిగా తుది నిర్ణయాలు కూడా తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో పాటుగా ఇటు ఉద్యోగస్తులకు ఏదైతే సిఆర్పి ఉందో అదే విధంగా వృద్ధి కూడా దానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా చర్చలు జరగనున్నారు. దాంతో కూడా రేపు జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వారికి వీటిపై కూడా అభ్యంతరాలు కూడా తెలిపేందుకు అయితే మాత్రం కేబినెట్ ఆమోదం తెలిపేందుకు కూడా యోచన చేస్తుందని కూడా మనకు తెలుస్తుంది. దీనిపై రేపు మధ్యాహ్నం 1వ బ్లాక్ లో వెలగపూడిలో జరిగే 1వ బ్లాక్ లో కేబినెట్ మీటింగ్ లో అయితే మాత్రం పలు ఈ కేబినెట్ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసినట్టయితే మాత్రం ఉద్యోగస్తులకు ఏదైతే హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఉచిత బస్సు హామీ కానివచ్చు, పోలవరం పూర్తి చేసేందుకు, అదేవిధంగా ఇంకా చూసుకుంటే మాత్రం పలు అంశాలపై అయితే మాత్రం రేపు వెలగపూడిలో ఈ చర్చ అయితే జరగనుంది. దాంతో పాటుగా ఇటు మంత్రులు కానివచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముఖ్యంగా వీటిపై అయితే మాత్రం దీర్ఘకాలంగా చర్చ నిర్వహించి దీనిపై అయితే మాత్రం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెహనా.